ఏది కావాలా? థమ్స్అప్ ఎంతనా ఇది? 22 రూపాయలు. 22? ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అయినా చిన్న దాని దగ్గర మీరు అడుగుతారు. వైన్ షాపుల్లో ఒక బాటిల్ మీద 10 రూపాయలు తీసుకుంటున్నారు, అడగరు. అదే రేషన్ షాపుల్లో 3 కేజీలు 2 కేజీలు తక్కువ వేసినప్పుడు అడగరు. 1 కేజీలు పెట్రోల్ పోతే 1.2 రూపాయలు తక్కువ వేస్తున్నారు, అందులో కల్తీ జరుగుతుంది అడగరు. ఓ పాలు తీసుకుంటే పాలలో కల్తీ జరుగుతుంది మాత్రం అడగరు. ఒక్క 2 రూపాయల దగ్గర మీరు ఇది క్వశ్చన్లు వేస్తే ఎట్లా చెప్పండి? 22 అన్నావు, అడగకుండా 22 ఇచ్చి తీసుకుంటే ఎట్లనా? నువ్వు అడగకూడదని నేను చెప్పలేదు. అడగాలనే మేము కూడా మా కమిటీ అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ ద్వారా చాలా మందిని చైతన్యవంతులు చేస్తున్నాం. అడగమని క్వశ్చన్ చేయడము ఖచ్చితంగా మంచిదే. కానీ ఏమైతుందంటే మీరు ఎక్కడైతే క్వశ్చన్ చేయకూడదు అక్కడ చేస్తాన్నారు తప్పి ఎక్కడ క్వశ్చన్ చేయాలో అక్కడ చేయడం లేదనమాట. నేను ఇందాక చెప్పినట్లు ఎక్కడెక్కడో పెద్దవి పోతున్నాయి కదా, ఆ పెద్ద పెద్ద దాని దగ్గర కల్తీల దగ్గర కానీ ఎక్కువ తీసుకున్న దగ్గర అడగడం లేదు. మీరు చిన్న 2 రూపాయల దగ్గర పట్టుకొని మీరు చెప్పిండేది వాస్తవేమన్నా, దానికి మీ అవినీతి పోరాట కమిటీ అనేది ఉంది కదా, దాంట్లోకి మాలాంటి వాళ్ళని చేర్చుకొని మీరు మాకు అవగాహన కల్పిస్తే మేము ఎవరినైనా ప్రశ్నించే ఆస్కారం ఉంటుంది కదా. అదే మేము చెప్తాం. కమిటీ పేరు కూడా అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ. దీని ద్వారానే 10 మందికి మేము కూడా క్వశ్చన్ చేయమని నేర్పిస్తుంది ఇట్లాంటి వాటికి. సరే మంచి పని చేసినామన్నా, మంచి సమాచారం ఇచ్చినాం, మంచి విషయాలు చెప్పినామన్నా. మేము కూడా 10 మందిని తోలుకొని వచ్చి మీ దగ్గరికి వచ్చేసి సమాచారం అంతా నేర్చుకుంటామన్నా. ఓకే, థ్యాంక్ యూ. నో మెన్షన్.